today we are going to study how to forgive. What is the meaning of forgiveness? ఇదిలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే క్షమాపణ అంటే అర్థం ఏంటి, ఏ రీతిగా క్షమించాలి అనే సంగతిని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. Okay, what is the meaning of forgiveness? క్షమాపణ అంటే లేక క్షమించుట అంటే అర్థం ఏంటి? Do you forgive anybody? మీరు ఎవరైనా క్షమించారా? That means what is the meaning of forgiveness? దాని అర్థం క్షమాపణ లేక క్షమించుట అంటే అర్థం ఏంటి? We know forgiveness క్షమాపణ మనం ఎరుగుదాం, because many times we are forgive others. ఎందుకంటే చాలా సార్లు అనేకులను మనం Okay, క్షమిస్తూ what is the ఉంటాం. meaning of forgiveness? అయితే క్షమాపణ లేక క్షమించుట అంటే అర్థం ఏంటి? Okay, now I explain what is the meaning of forgiveness. ఇప్పుడు క్షమించుట దాని యొక్క అర్థం ఏంటో నేను వివరిస్తాను. Okay, brother, your name is Jaswant, correct? Yeah. Now brother Jaswant slapped me. ఉదాహరణకి సహోదరులు జశ్వంత్ ఇప్పుడు నన్ను చంపకేసి కొట్టాడు అంటే బ్రదర్ నేను కొట్టాను చంప. What will be my reaction? అప్పుడు నా స్పందన ఎలా ఉంటది? Do you think that I smile? చంపకేసి నేను కొడితే ఆయన నన్ను చూసి నవ్వుతాడా? My face will react. నా ముఖంలో వెంటనే స్పందన కనబడుతుంది. I will get angry. కోపం వచ్చేస్తది. Okay, my inner man will say, beat it again. నా అంతరంగ పురుషుడు ఏమంటాడు? మరలా కొట్టు నువ్వు కూడా అంటాడు. Otherwise I will shout at least. అలా ఒకవేళ నేను కొట్టకపోయినా అతడు నన్ను చంపకేసి కొట్టినప్పుడు నేను అరుస్తా. Some people are like this. కొద్దిమంది ఇలా ఉంటారు. They will keep silent. కొద్దిమంది ఎలా ఉంటారంటే వారు చంపకేసి కొట్టినప్పుడు మౌనంగా ఉంటారు. They will try to beat again in good opportunity. When he get a good opportunity, he will do it again. వారు మరలా కొట్టాలి అని మనసులో ఉంటది, అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. మంచి అవకాశం వస్తుంది, అప్పుడు మరలా వాళ్ళు కొడతారు. They want to do it revenge. వారు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటారు. So the meaning of forgiveness is ఇక్కడ క్షమించుట అంటే అర్థం ఏంటంటే ceasing or stop to feel resentment for the wrongs of others doing. ఇతరులు చెడు చేసినప్పుడు మౌనంగా ఉండడం లేక స్పందించకుండా ఉండడం, అదే క్షమించుట అంటే నిజమైన అర్థం. Even though I get angry, నాకు ఎవరైనా కీడు చేసినప్పుడు కోపం వచ్చినప్పటికీ I am keeping very silent. నేను చాలా మౌనంగా ఉండిపోవడం. I do anything back. నేను బదులుగా ఏమీ చేయకుండా మౌనంగా ఉండడం, That is the forgiveness. అది క్షమాపణ అంటే. Okay, not taking revenge, ప్రతీకారం తీర్చుకోవడం కాదు, not scolding back, తిరిగి వారిని అరవడం కాదు, not beating again, ఒకవేళ వారు కొడితే మరలా వారిని కొట్టడం కాదు, but I am keeping silent నేను మౌనంగా ఉండిపోవడం and love him again. అతని మరలా ప్రేమించడం. My beloved, that is the meaning of forgiveness. ప్రియులారా, క్షమించుట అంటే అర్థం అదే. Look at Jesus. యేసు ప్రభు వారిని చూడండి. We commit all kinds of sins against him. ఆయనకు విరోధంగా అన్ని రకాలైన పాపాలు మనం చేశాం, But he was silent. అయితే ఆయన మౌనంగా ఉండిపోయాడు. That is the meaning of forgiveness. క్షమించుట అంటే నిజమైన అర్థం అదే. Okay, this is the question of Peter while he was walking with Jesus. Peter asked a question. పేతురు యేసు ప్రభు వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని పేతురు ఒక ప్రశ్న అడిగాడు. Okay, Matthew chapter 18 verse 21 and 22. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనాలు. పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. Okay, so Peter had a doubt. పేతురుకి ఒక సందేహం ఉంది. See, Peter did not ask, should I forgive my brother or not? He did not ask that question. పేతురు ఇక్కడ ప్రభువుని ప్రశ్న అడిగేటప్పుడు ఇలా అడగల, నా సహోదరుని నేను క్షమించాలా లేదా అని అడగల. But Peter's doubt is, అయితే పేతురు యొక్క సందేహం ఏంటంటే, Lord, how often shall my brother sin against me and I forgive him? Is it up to 7 times? ఇక్కడ పేతురు ప్రభుని ఏమడుగుతున్నాడంటే, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారుల వరకు క్షమించవచ్చు? 7 మారులా
అని అడిగాడు. The Bible says the brother. Okay, that's what Peter is asking. If my brother sin against me. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, నా సహోదరుడు అంటున్నాడు. So how many times I should forgive? ఇప్పుడు ఆ వ్యక్తిని ఎన్నిసార్లు నేను క్షమించాలి? How many times we can forgive others? ఇతరులు మనం ఎన్నిసార్లు క్షమించగలం? Is there a limit? దానికి పరిమితి ఉంటుందా? My question is, as a Christian, as a child of God, do you forgive everyone, those who sin against you? నా ప్రశ్న ఏంటంటే, ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నీకు విరోధంగా కార్యాలు చేసే ప్రతి ఒక్కరిని మీరు క్షమించగలుగుతున్నారా? With your relatives, మీ బంధువుల విషయంలో కాబోలు, with your colleagues, లేక మీ తోటి పనివారి విషయంలో కాబోలు. Okay, here Jesus answered to Peter. ఇక్కడ యేసు ప్రభువారు పేతురికి సమాధానం ఇచ్చాడు. That's what we read in verse 22. వచనం 22లో అదే మనం చదువుతున్నాం. Jesus said to him, I do not say to you up to 7 times, but up to 70 times 7. అతనితో ఇట్లా అంటున్నాడు, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని చెప్పాడు. What is that meaning? దాని అర్థం ఏంటి? 70 ఏళ్ల మారుల మట్టుకు 490 times, huh? 490 సార్ల. Okay, that is infinity. That means there is no limit. 70 ఏళ్ల మారుల మట్టుకు అంటే అసంఖ్య, దానికి ఎంత సంఖ్య అనేది లేదు. You know, those who are studying in school and college, they know in mathematics there is a infinity. స్కూల్స్లో అలాగే కళాశాలలో చదువుకునే పిల్లలకి వారికి లెక్కల్లో ఒక మాట ఉంటుంది, ఇన్ఫినిటీ అనే అంటే పరిమితి లేకపోవడం, సంఖ్య లేదు, అసంఖ్య అంటారు. There is no end. దానికి ముగింపు లేదు. So Jesus Christ simply answered to the Peter, there is no limitation in forgiveness. యేసు ప్రభు వారు పేతురికి సమాధానం ఇస్తున్నాడు, పేతురు క్షమించడానికి పరిమితి లేదు, సీమ లేదు అంటున్నాడు. So you should not set a boundary to forgive others. ఇతరులను క్షమించడానికి నీవు హద్దులు ఏర్పాటు చేసుకోకూడదు. If you have a readiness to forgive others, that is a sign of your repentance. ఇతరులను క్షమించడానికి నీవు సిద్ధంగా ఉంటే నీవు మారు మనస్సు పొందిన వ్యక్తివి అనడానికి అదొక గుర్తు. So first we saw that what is the meaning of forgiveness. మొట్టమొదట క్షమాపణ అంటే ఏంటో దాని అర్థాన్ని మనం చూసాం. Second question is, how many times I should forgive others? రెండవ ప్రశ్న, నేను ఎన్ని మారుల మట్టుకు ఇతరులను క్షమించాలి? What is that answer? ఆ జవాబు ఏంటి దానికి? There is no limit. క్షమించడానికి పరిమితి లేదు. My beloved, we need to practice this. దీన్ని మనం అభ్యాసము చేయాలి. Any sister or any brother sin against me, or maybe he may beat me, he may steal from me, anything against me if he commit, I need to forgive him without any boundary, without any limitation. ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా నా మీద తిరుగుబాటు చేసిన లేక నన్ను కొట్టిన ఆ వ్యక్తిని నేను క్షమించగలగాలి. So we learn from here, for forgiveness there is no limit at all. ఈ వచనం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే క్షమించడానికి పరిమితి అనేది లేనే లేదు. Okay, then second question is, ఇప్పుడు ఇక్కడ రెండవ ప్రశ్న ఏంటంటే, why I should forgive? నేను ఎందుకు క్షమించాలి? You know, sometimes when problem occurs with brothers or sisters, the one who is a mediator, he will ask, why you are not forgiving? కొన్నిసార్లు సహోదరుల మధ్య లేక సహోదరుల మధ్య ఏదైనా సమస్య ఉన్నప్పుడు మధ్యవర్తులు ఉంటారు. ఈ మధ్యవర్తులు అడుగుతారు, నువ్వు ఎందుకు ఆ వ్యక్తిని క్షమించడం లేదు అని అడుగుతారు. Then they will say, brother, you don't know that pain. అప్పుడు వారు ఏమంటారంటే మధ్యవర్తితో, సహోదరుడా ఆ బాధ నొప్పి నీకు తెలియదయ్యా. Simply you are saying forgive, I cannot forgive. నువ్వు ఊరకే అలా చెప్తున్నావు, క్షమించు క్షమించు క్షమించని. నేను క్షమించలేను. Do you know he cheat me 10 lakhs rupees? నీకు తెలుసా ఆయన నాకు 10 లక్షల రూపాయలు మోసం చేశాడు. How can I forgive? మరి అలాంటి వ్యక్తిని నేను ఎలా క్షమించగలను? My beloved, we are followers of Christ, then the character of Christ is forgiving others. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనుచరులం.
క్రీస్తు ప్రభు వారి యొక్క గుణ లక్షణం ఏంటంటే క్షమించే లక్షణం కలిగిన వాడు. As a Christian, we should forgive everything. ఒక క్రైస్తవులుగా మనము ప్రతి దానిని, ప్రతి వ్యక్తిని క్షమించాలి. So Peter had a doubt, why I should forgive? ఇప్పుడు పేతురుకి సందేహం ఉంది, నేను ఎందుకు క్షమించాలి? So Jesus himself explained with the parable. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం ద్వారా స్వయంగా ఆయనే వివరించాడు. Okay, let us read that passage. So everyone should listen carefully. ఆ భాగాన్ని మనం చదువుదాం. అందరూ జాగ్రత్తగా గమనించండి. From verse 23 to 33. 23 నుండి 33 వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుండి 33 వరకు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడిని. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాన్ని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. We see here the parable, Jesus Christ explaining to Peter why you should forgive others. ఇక్కడ యేసు ప్రభువారు పేతురికి ఎందుకు నీవు ఇతరులను క్షమించాలో దానికి గల కారణాన్ని వివరిస్తూ ఉన్నాడు. Okay, there was a king. అక్కడ ఒక రాజు ఉన్నాడు. So one slave took a loan from his king. ఒక దాసుడు తన రాజుగారు నుండి కొంత అప్పు, రుణము తీసుకున్నాడు. How much he took? ఎంత తీసుకున్నాడు? 10,000 దేనారములు. You should not తలాంతులే. answer. You should not answer. ఆ, Okay, how much he took from the master? యజమానుడి నుంచి ఎంత తీసుకున్నాడు? You should answer. That's why we read the Bible. బైబిల్ ఎందుకు చదివామంటే మీరు విని జవాబు చెప్పాలని. So 10,000 talents. 10,000 తలాంతులు అన్నాడు. So he is not able to pay back. అతడు తిరిగి చెల్లించలేకపోతున్నాడు. So the master asked, where is my money? You give it back. ఇప్పుడు యజమానుడు అడుగుతున్నాడు, దాసుడా నా డబ్బు ఏది? అప్పు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించు అంటున్నాడు. So he fall down before the master. Master, forgive me. I am not able to pay. Surely I will pay slowly. అతడు యజమానుడి దగ్గర సాగిలపడి ఆయనకి నమస్కారం చేసి అంటున్నాడు, యజమానుడా, నేను కట్టలేనయ్యా, నన్ను క్షమించు, ఓర్చుకో, నేను నిదానంగా చెల్లిస్తాను అని చెప్పాడు. Don't take my family, don't take my belongings. Definitely I will pay. Please forgive me. నా కుటుంబ విషయంలో కానీ, నాకు సంబంధించిన వస్తువులు కానీ, వీటి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, వీటిని అమ్మి నేను తీర్చలేను, నిదానంగా నేను తీరుస్తాను అని అతడు రాజుగారికి వేడుకుంటున్నాడు. So the master has a tender heart. He is a compassion. So he said, okay, I will forgive you. You no need to pay, you go. ఈ యజమానుడు దయగలిగిన వాడు, దయాగుణం కలిగిన వాడు. అతడు ఆ దాసుని అంటున్నాడు, సరే నువ్వు క్షమించాల్సిన అవసరం లేదులే, నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతన్ని క్షమించి పంపించాడు. You no need to give, you go. ఇక నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదులే, నువ్వు వెళ్ళిపో అని పంపించాడు. So while he is going on the way, ఇతడు రాజు చేత క్షమించబడి స్వేచ్ఛాపరుడుగా తన ఇంటికి వెళుతున్నప్పుడు ఆ మార్గములో there is another slave. He is coming, in the opposite direction. ఇంకొక దాసుడు ఇతడు వెళుతున్న దిశకు అతడు ఎదురుగా నడుస్తూ వస్తున్నాడు. So that slave took
How much to this slave, from this slave? ఆ దాసుడు ఈ క్షమించబడిన దాసుని యొద్ద నుండి ఎంత తీసుకున్నాడు? 10 rupees, huh? 10 రూపాయల. Did you heard that verse? ఆ వచనం మీరు విన్నారా? ఎంత? How much he took? దేనారాలని ఉంది. 100 silver. 100 దేనారాలు. Okay, 100 silver he took. 100 దేనారాలు తీసుకున్నాడు. You need to understand, 10,000 talent means in those days a labor can earn more than 15 years salary. 10,000 తలాంతులు అంటే ఆ దినాల్లో, ఆ సంవత్సరాలలో ఆ 10,000 తలాంతులు సంపాదించాలి అంటే ఒక పని చేసే వ్యక్తికి కనీసం 15 సంవత్సరాల కాలం పడుతుంది. If he worked more than 15 years only, he can earn 10,000 talents. 15 సంవత్సరాలు పైగా కష్టపడి పని చేస్తే మాత్రమే అతడు ఈ 10,000 తలాంతులు సంపాదించగలుగుతాడు. 100 denarii means ఈ 100 దేనారములు అంటే that is 1 day wages. అది ఒక రోజు బత్తిమే, ఒక రోజు కూలి. Okay, so he took 1 day wages only. ఈ దాసుడు ఆ క్షమించబడిన దాసుని దగ్గర నుంచి ఒక రోజు కూలంత అప్పు తీసుకున్నాడు. So this slave asked that another slave, where is my money? ఇప్పుడు ఈ 100 దేనారాలు అప్పిచ్చిన దాసుడు తీసుకున్న దాసుని అడుగుతున్నాడు, రే నా డబ్బులు ఏరా అన్నాడు. So he said, sir, I don't have money now. I'm not able to pay it back. Soon, definitely, surely I will pay back your money. అప్పుడు ఆ దాసుడు ఈ దాసుని తన్నాడు, అయ్యా ఇప్పుడు నేను చెల్లించలేను, ఖచ్చితంగా ఒకరోజు చెల్లిస్తాను, ప్రస్తుతం నా దగ్గర లేవు అని అతనితో చెప్పాడు. But he said, no. You should give immediately, otherwise I will put you into the prison. అతను అంటున్నాడు, లేదు నువ్వు ఇప్పుడే వెంటనే నాకు చెల్లించాలి, లేకపోతే నిన్ను చెరసాల్లో వేస్తాను అంటున్నాడు. So what happened was, he is not willing to forgive the another slave, so he sent him to the prison because of 100 denarii. 100 దేనారాలు అచ్చి ఉన్నాడు కాబట్టి ఈ దాసుడు ఆ దాసుని క్షమించలేక అతని చెరసాలకు పంపుతూ ఉన్నాడు. So the colleagues went to the master and they said, Master, you forgave 10,000 talents to this person, but he is not willing to forgive 100 denaries. ఈ మిగిలిన దాసులు ఈ సంభవం అంతటిని చూచి వారు రాజుగారి దగ్గరికి, యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఆ దాసునికి నీవు 10,000 తలాంతుల అప్పును క్షమించావు, చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పావు, కానీ ఆ దాసుడు వేరొక దాసుణ్ణి 100 దేనారాల కొరకు క్షమించలేక అతన్ని చెరసాలకు పంపించాడు అని చెప్పారు. So the master was not happy. అప్పుడు యజమానుడు లేక రాజు సంతోషంగా లేడు. You know, he behaved rudely to another slave. అప్పుడు ఈ రాజు గారు ఆ వ్యక్తి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. You read that verse 28. 28వ వచనం చూడండి, 18వ అధ్యాయం 28వ వచనం. 28. ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులతో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపవలెను. We see here he choked him. That means he is catching here. ఈ దాసుడు, క్షమించబడిన దాసుడు 100 దేనారాలు అప్పు ఉన్న దాసుని మెడబొట్టుకుంటున్నాడు. For how much? ఎంతకి 100 denaries. 100 దేనారాల కోసం మెడబొట్టుకుంటున్నాడు. And in verse 30 we see 30 వచ్చిన 30లో వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాల్లో వేయించెను. He put him in prison. చెరసాల్లో వేయించెను. And then we see verse 32 and 33, the master asked that slave, verse 32 and 33. 32, 33 వచనాల్లో ఇప్పుడు యజమానుడు ఆ దాసుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. Yeah, we see here the master is asking to the slave, you wicked slave, I forgave you all the debt because you pleaded with me. Should you not also have had a mercy on your fellow slave?
ఇక్కడ యజమానుడు దాసుని అడుగుతున్నాడు, చెడ్డదాసుడా, నీవు నాకు అప్పు ఉన్నదంతా నేను నిన్ను క్షమించాను కదా, ఆ రీతిగా నీకు అప్పు ఉన్న ఆ దాసుని కూడా నీవు క్షమించాలి కదా అని అడుగుతూ ఉన్నాడు. So from this parable, Jesus Christ answered to the Peter, you received a forgiveness from the Lord, so you are indebted to forgive others. ఇక్కడ ఈ ఉపమానము నుండి పేతురు ఏమి నేర్చుకుంటున్నాడు అంటే, ప్రభు ఏమి నేర్పుతున్నాడు అంటే, పేతురు, దేవుని నుండి నీవు క్షమించబడ్డా, నీవు క్షమాపణ అనుభవిస్తున్నావు, పొందుకున్నావు, బదులుగా నీవు ఇతరులను క్షమించాలి అని పాఠాన్ని ప్రభు నేర్పుతూ So ఉన్నాడు. why we should forgive others? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం, మనం ఎందుకు ఇతరులను క్షమించాలి? Because we received forgiveness from the Lord. ఎందుకంటే ప్రభువు నుండి క్షమాపణ మనం పొందుకున్నాం. So what we should do? ఇప్పుడు మనం ఏం చేయాలి? We should forgive others. మనం ఇతరులను క్షమించాలి. Because of my master forgave so many sins about me in my life. ఎందుకంటే నా యజమానుడు నా జీవితంలో ఉన్న అనేకమైన పాపములను క్షమించాడు. Even if you give more than 100 crores, God cannot forgive your sins because of your money. నీ యొక్క చేసిన పాపము ఎంత భయంకరమైందంటే, ఆ పాపమును క్షమించడానికి ఒకవేళ దేవునికి 100 కోట్లు మనం ఇచ్చినా మన పాపములు క్షమించలేనంతవి. He forgave all our sin freely. అయితే ఉచితంగా ప్రభు మన పాపములన్నిటినీ క్షమించాడు. Because of that, we need to forgive others. ఆ కారణము చేత మనము ఇతరులను క్షమించాలి. Okay, so we see here, he took 10,000 talents, but he is not willing to forgive 100 denaries. ఇక్కడ చూడండి, ఈ దాసుడు అతడు అచ్చి ఉన్న 10,000 తలాంతులు యజమానుడు క్షమించాడు, కానీ ఇతడుకు అచ్చి ఉన్న 100 దేనారములు తీసుకున్న వ్యక్తిని క్షమించలేకపోతున్నాడు. My beloved, as a child of God, నా ప్రియులారా, దేవుని బిడ్డలముగా we should forgive others without limit. పరిమితి లేకుండా ఇతరులను క్షమించాలి. At the same time, why we should forgive? Because we received unlimited forgiveness from the Lord. Because of that, we also need to show that compassion, that mercy to others. That's why we need to forgive others. అదే సమయంలో మనం ఎందుకు ఇతరులను క్షమించాలి అంటే, మన యజమాను నుండి అనగా మన ప్రభువు నుండి క్షమాపణ మనం పొందుకున్నాం కాబట్టి ఇతరులను మనం క్షమించాలి. So we are indebted to forgive others. కాబట్టి ఇతరులను క్షమించబద్దులముగా ఉన్నాం. And then third question, ఇప్పుడు మూడో ప్రశ్న, Jesus Christ answered to the Peter, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి సమాధానం if ఇస్తున్నారు. you are not willing to forgive others, what will happen? నీవు ఇతరులను క్షమించడానికి ఇష్టపడకపోతే ఏం జరుగుతుంది? ఇది మూడో ప్రశ్న. Some believers says, brother, whatever you say, I will never forgive a brother. కొద్దిమంది విశ్వాసులు ఏమంటారంటే, నువ్వు ఎంత ప్రసంగం అయినా చేయయ్యా, నువ్వు ఏదైనా చెప్పు, నేను మాత్రం క్షమించను అంటారు. What will happen? క్షమించడానికి ఇష్టం లేకపోతే ఏం జరుగుతుంది? My beloved, there is a consequence for that. ప్రియులారా, మనము క్షమించకపోతే దానికి ప్రతిఫలం ఉంది. If you are not willing to forgive others, మనము ఇతరులను క్షమించడానికి ఇష్టపడకపోతే definitely you have a consequence in your body and spiritually. ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని మన దేహములోను మన ఆత్మీయ జీవితంలోను మనం అనుభవిస్తాం. My beloved, as I said in the early, many believers are stressed because they are not willing to forgive others' sin. నా ప్రియులారా, ఆరంభములో నేను చెప్పినట్లు అనేక మంది విశ్వాసులు ఒత్తిడిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారు క్షమించడానికి ఇష్టపడటం లేదు. You go and consult with the doctor. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన సంప్రదించండి. Doctor will say that if you are not willing to forgive others, if you keep grudge in your heart and mind, you will get a physical disease in your body. డాక్టర్ గారు ఏమంటారంటే, ఇతరులను క్షమించడానికి నీకు మనస్సు లేకపోతే, వారి మీద పగ, ద్వేషం, అసూయ మీ హృదయంలో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా శరీర సంబంధమైన రోగాలకు గురవుతారు అని డాక్టర్ గారు చెప్తారు. My beloved, failure to forgive others will bring terrible consequence in our body, at the same time in our mind. నా ప్రియ స్నేహితులారా, ఇతరులను క్షమించడంలో మనము విఫలమైతే అనగా ఓడిపోతే అది తీవ్రమైన నష్టాన్ని
మన దేహానికి కలిగిస్తుంది, అదే సమయంలో మన ఆత్మీయ జీవితానికి కలిగిస్తుంది. If you are not willing to forgive, definitely you will get a blood pressure. మీరు క్షమించడానికి ఇష్టం లేదనుకోండి, ఖచ్చితంగా మీకు బీపీ వచ్చేస్తుంది. Don't think that BP is because of some other reasons. బీపీ వేరే కారణాలను బట్టి ఉప్పు ఎక్కువ తిన్నా వచ్చింది అనబాకండి. If you have any grudge, if you have an angry mood, you test your blood, then it shows your blood pressure is high. వేరే వారి మీద మీరు పగ, ద్వేషం, అసూయ గుండె నిండా పెట్టుకున్నారనుకోండి, మీరు ఉప్పు అసలు వేసుకోకపోయినా తినకపోయినా మీకు బీపీ చాలా ఉంటది. Definitely if you forgive, your BP level will come, down. అయితే ఖచ్చితంగా మీ ఎడల తప్పుగా ప్రవర్తించిన వారిని మీరు క్షమించగలిగితే మీ బీపీ చాలా సాదాసీదాగా ఉంటుంది. My beloved, if you are not willing to forgive others, definitely your body will affect. ప్రియమైన వారులారా, ఇతరులను క్షమించడానికి మీరు ఇష్టాన్ని కలిగి లేకపోతే అది ఖచ్చితంగా మీ శరీర రుగ్మతలకు కారణమవుతుంది. How many of you have ulcer? మీలో ఎంతమందికి అల్సర్ ఉంది? అంటే లోపల పుండ్లు ఉంటాయి అంటారు కదా. Sometimes we think that if I take more spicy, I will get ulcer problem. చాలా మంది ఏమనుకుంటారంటే కారం ఎక్కువ తింటున్నారు, అందుకనే ఈ లోపల పేగులకి పుండ్లు పడ్డాయి అంటుంటారు. My beloved, if you consult the doctor will say, if you have not willing to forgive anyone, you will get ulcer also. మీరు గనక నిజంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే, కారం ఎక్కువ తిన్నందుకే కాదయ్యా, మీరు ఇతరులను క్షమించడానికి మనసు లేక వారి మీద పగ, ద్వేషం అవన్నీ మీ మనసులో పెట్టుకున్నారు, అందుకనే ఈ అల్సర్ వచ్చింది అని కూడా చెప్తారు. Because you cannot sleep properly. ఎందుకంటే పగ ఉన్నప్పుడు, ఇతరుల మీద ద్వేషం ఉన్నప్పుడు కంటి నిండా నిద్రపోలేంగా, మనశ్శాంతిగా పడుకోలేము. Because you are always looking for the opportunity to take revenge. ఎందుకంటే వాడు నిన్ను కొట్టాడు, లేక నీ మీద పగ తీర్చుకున్నాడు, మరలా నీవు పగ తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటావు, సరిగా నిద్రపట్టదు. So if you are not willing to forgive others, definitely you will get BP, you will get ulcer, at the same time even your nervous system damage your body. ఇతరులను క్షమించడానికి ఆ మనసు, ఆ ఇష్టాన్ని నీవు కలిగి లేకపోతే ఖచ్చితంగా నీకు బీపీ సమస్య వస్తుంది, ఈ పుండ్లు పడే సమస్య, అల్సర్ లాంటి సమస్యలు వస్తాయి, కడుపు మంట, నెక్స్ట్ nervous breakdown. తర్వాత మన నరాలు కూడా సరిగా పనిచేయవు. I'm not telling story, this is the fact. నేనేదో కథ చెప్పడంలా, ఊహించుకొని చెప్పడంలా, ఇది నిజంగా జరిగే సంభవం. Even if you continue continuously with that unforgiving nature, even your heart will stop one day. That is a heart attack you will get. మీరు క్షమించే గుణాన్ని కలిగి లేకపోయారనుకోండి, ఒకరోజు అదంతా పేరుకుపోయి, ఆ పగ, ద్వేషం, అసూయ అంతా పేరుకుపోయి గుండె కొట్టుకోవడం ఒకసారి ఆగిపోద్ది, దాన్ని హార్ట్ అటాక్ అంటాం కదా. Okay, if you want to live a stressless life, ఒత్తిడి లేని జీవితాన్ని జీవించాలి అని మీరు అనుకుంటే, better you forgive immediately. వెంటనే మీకు ఎవరి మీద పగ ఉందో, ద్వేషం ఉందో, అసూయ ఉందో వారిని ఇప్పుడే క్షమించండి. If you are angry with someone, మీకు ఎవరి మీదైనా కోపం ఉంది, you meet in marriage or in any other assembly, సంఘములో కానీ లేక ఏదైనా వివాహ వేడుకలో కానీ మీరు కలుసుకున్నారు, what you will do? మీరు ఏం చేస్తారు? You will try to hide yourself. ఆయన మీద కోపం ఉంది కాబట్టి ఆయన కనబడకుండా దాక్కొని వెళ్తుంటాం. If he sat there, immediately you will try to go other side. ఒకవేళ ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు అనుకో, ఇక ఆ వైపుకి వెళ్లకుండా వేరే వైపుగా వెళ్తాం. That time your BP level will increase. ఆ టైంలో ఆయన చూడంగానే మీ బీపీ పెరిగిపోద్ది కదా. See, if you forgive that same brother, ఒకవేళ అదే సహోదరుని మీరు క్షమించారనుకోండి, you can move casually here and there. ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయన పలకరించవచ్చు, ఎక్కడికైనా సంతోషంగా తిరగొచ్చు. So, okay, these are the bodily consequences. ఇవన్నీ మన శరీరంలో కలిగేటువంటి నష్టాలు. But what is the spiritual consequence? కానీ ఆత్మీయంగా జరిగే నష్టం ఏంటి? You read verse 35. 35వ వచనం చూడండి, 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. Oh, this is the great consequence. ఇది గొప్ప నష్టం. If you are not willing to forgive others, నీవు ఇతరులను క్షమించడానికి ఇష్టము కలిగి లేకపోతే, Jesus Christ said like this, my heavenly Father will also do the same to you.
యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా పరలోకపు తండ్రి మీ ఎడల కూడా ఆ ప్రకారమే చేయును అంటున్నాడు. What is the meaning of I will also do the same? ఆ ప్రకారమే చేయుదును అనే మాటకు అర్థం ఏంటి? That means I will also not forgive your sin. అంటే దాని అర్థం నేను కూడా మీ పాపములను క్షమించను. If anybody don't need a forgiveness from the Lord, no need to forgive others. ఎవరికైనా దేవుని నుండి నాకు క్షమాపణ అక్కరలేదు, దేవుడు నన్ను క్షమించాల్సిన అవసరత లేదు అని మీరు అనుకుంటే అప్పుడు ఇతరులను కూడా మీరు క్షమించాల్సిన అవసరత లేదు, క్షమించకుండా మౌనంగా ఉండండి. If you need a forgiveness from the Lord, కానీ ప్రభువు నుండి మీకు క్షమాపణ కావాలి, క్షమాపణ అవసరం అని మీరు అనుకుంటే the condition is you should forgive others. ఇక్కడ ఉన్న షరత్ ఏంటంటే మీరు ఇతరులను క్షమించాలి. Otherwise, Heavenly Father will not forgive your sin. అలాగూ కాకపోతే పరలోకపు తండ్రి మనలను క్షమించాడు. So Jesus Christ clearly said, my Heavenly Father will also do the same to you if each of you does not forgive his brother from your heart. యేసుక్రీస్తు ప్రభువారు చాలా తేటగా చెప్తున్నాడు, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకపు తండ్రి మీ ఎడల ఆ ప్రకారమే చేయును అంటున్నాడు. My beloved, as a Christian, we should forgive everyone. ప్రియులారా, క్రైస్తవులముగా మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి. We know that Peter, cursed Jesus Christ. మనం ఎరుగుదము, పేతురు యేసు ప్రభువారిని శపించాడు. Do you think that Jesus Christ grudge in his heart? I will never forgive Peter. యేసు ప్రభువారిని పేతురు శపించినప్పుడు యేసు ప్రభువారు పేతురు మీద ద్వేషం పెట్టుకున్నాడా? ఇదిగో పేతురు నిన్నెన్నడూ క్షమించను అన్నాడా? No, he looked at him. ఆయన పేతురు వైపు చూచెను అనే మాట అక్కడ He loved, even though his action was against Jesus Christ. Jesus Christ loved Peter. పేతురు చేసిన కార్యము యేసు ప్రభువారికి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నప్పటికీ యేసు ప్రభువారు పేతురుని ప్రేమించాడు. So my beloved, as a Christian, we should forgive others' sin. కాబట్టి నా ప్రియులరా, క్రైస్తవులముగా మనం ఇతరుల పాపములను క్షమించాలి. You may ask, brother, is it practically possible to forgive others? మీరు ఈ మాట చెప్పొచ్చు, అయ్యా ఇంత సుదీర్ఘమైన ప్రసంగం చేశావు, మన నిజ జీవితంలో క్షమించడం సాధ్యమేనంటారా? Is it possible? ఇది సాధ్యం అంటారా? Jesus Christ thought, brother, that is very difficult for us to follow. We are living in a 21st century. He thought many years before. So it is not possible. Some people are saying that it is not possible. చాలా మంది ఏమంటున్నారంటే ఇది సాధ్యం కాదయ్యా, యేసు ప్రభువారు ఎప్పుడో 25 శతాబ్దాల క్రితం చెప్పాడు, ఇప్పుడు 25వ శతాబ్దంలో మనం జీవిస్తున్నాం, ఆయన చెప్పాడులే, ఆయన బోధించాడులే, క్షమించడం ఇప్పుడు సాధ్యం కాదు అని చాలా మంది అంటున్నారు. My beloved, I want to say that it is possible to forgive even in this 21st century. ఈ 21వ శతాబ్దంలో కూడా క్షమించడం అనేది సాధ్యము అని నేను చెప్పగలుగుతున్నాను. I want to tell that one example from the life of Gladys Staines. గ్రాహం స్టెయిన్ గారి భార్య, వారి గురించి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పాలని. You know that missionary family came from foreign to the Odisha to serve the people, those who are affected by the leprosy. కుష్టు రోగంతో బాధపడుతున్న వారికి పరిచర్య చేయడానికి ఈ గ్రాహం స్టెయిన్ వారి కుటుంబం వారు ఒరిస్సా రాష్ట్రానికి వచ్చారు. We know in January 1999 a mob, a people, a set of people come against them and they put them into the car, their vehicle, and they fired it. 1999 జనవరిలో ఒక సమూహం, ఒక గ్రూప్ వారు వచ్చి వారిని తమ వాహనంలోనే వేసి ఆ వాహనంలో వారు అగ్ని వెలిగించారు. So inside that van, the Graham Staines was there, and 6-year and 10-year-old sons also was there. ఆ యొక్క వాహనంలో గ్రాహం స్టెయిన్ గారు ఉన్నారు, అలాగే ఇద్దరు కొడుకులు, 10 సంవత్సరాల కొడుకు ఒకరు, 6 సంవత్సరాల కొడుకు ఒకరు, ఇద్దరు కుమారులు కూడా వాహనంలో ఉన్నారు. So 3 persons are killed. 3 వ్యక్తులు చంపబడ్డారు. So the Graham Staines' wife, her name is Gladys Staines. గ్రాహం స్టెయిన్ గారి భార్య, ఆమె పేరు గ్లాడిస్ స్టెయిన్. ఆమె ఇలా అన్నారు. So the reporter asked, what you are going to do this? ఇప్పుడు ఈ వార్తా పత్రికల ప్రతినిధులు వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రశ్నించారు, ఇప్పుడు మీ యజమానుని పిల్లల్ని వీరు చంపేశారు, మీరేం చేస్తారు అని అడిగారు. But she told, I'm going to forgive. నేను వారిని క్షమించబోతున్నాను అన్నది. She did not do anything against the Tara Singh or any persons in Odisha.
ఒరిస్సాలో ఆ యొక్క నేరానికి ప్రథమమైన వ్యక్తి దారాసింగ్ కానీ లేకపోతే మిగిలిన వారు కానీ వారికి వ్యతిరేకంగా గ్లాడిస్ స్టెయిన్ గారు ఏమీ చేయలే. My beloved, she lost her husband. ఆమె తన యజమానుని కోల్పోయింది. She lost her 2 children. 2 కుమారులను కోల్పోయింది. Just imagine, 10 years old and another one is 6 years old. ఊహించుకోండి, భర్తను చంపేశారు, 10 ఏండ్ల కొడుకుని 6 ఏండ్ల కొడుకుని చంపేశారు. As a mother, to lose her children is very difficult. పిల్లల్ని కోల్పోయిన తల్లి పిల్లల్ని కోల్పోవడం చాలా కష్టం, దాన్ని భరించలేరు. She never cursed anyone. కానీ ఆమె ఎవరిని శపించలా, ఎవరికి విరోధంగా మాట్లాడలా. She never asked question against God. లేకపోతే దేవుని కూడా ఆమె ప్రశ్నించలా. But she willingly forgive those who does against her life. ఆమె జీవితంలో ఎవరైతే నష్టాన్ని కలిగించారో వారిని క్షమించడానికి ఆమె ఇష్టపడింది. So it is possible. ఇది సాధ్యమే. To forgive others is possible. ఇతరులను క్షమించడము అనేది సాధ్యమే. So forgiveness is not an option. కాబట్టి క్షమించుట అనేది ఇది కూడా ఒక ఆప్షన్ కాదు. మనం ఎంచుకోకపోవడానికి ఇది ఒక ఆప్షన్ కాదు. It is a requirement for Christian life. ఇది క్రైస్తవ జీవితానికి అత్యవసరమైనటువంటి సంగతి. My beloved, we have studied about what is the meaning of forgiveness. పిల్లరా, క్షమించుడు అంటే ఏంటో దాని అర్థాన్ని మనం నేర్చుకున్నాం. Forgiveness means I am not going to take any revenge. I am not going to do anything against him, but I will be calm. That is the forgiveness. క్షమించుట అంటే నాకు విరోధంగా ఏదైనా చేసిన వ్యక్తిని నేను ఏమీ చేయకుండా అతని విషయంలో మౌనంగా ఉండడమే నిజంగా క్షమించడం. Secondly, we saw how many times I need to forgive my brothers or my sisters. రెండవ సంగతి, నా ఎడల తప్పిదం చేసిన సహోదరునైనా సహోదరినైనా ఎన్ని మారుల మట్టుకు నేను క్షమించవచ్చు అనే మాటను మనం చూసాం. Jesus answered this question. He said, there is no limitation, there is no boundary in forgiveness. యేసు ప్రభువారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ అన్నాడు, క్షమించడానికి పరిమితి లేదు, హద్దు లేదు అని చెప్పాడు. Then we saw the third question, why I should forgive others. మూడవ ప్రశ్న కూడా మనం చూసాం, ఇతరులను అసలు మనం ఎందుకు క్షమించాలి? The answer is, because I received a forgiveness from the Lord, I am indebted to forgive others. దానికి జవాబు ఏంటంటే, నేను ప్రభువు నుండి క్షమాపణ పొందుకున్నాను కాబట్టి ఇతరులను క్షమించడానికి నేను రుణస్థుడను అనే మాట మనం చూస్తాం. Finally we saw, if I am not willing to forgive others, what will happen? చివరిగా ఇతరులను నేను క్షమించకపోతే ఏమి జరుగుతుందో, ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో కూడా మనం చూసాం. Definitely we have a consequences for that. ఖచ్చితంగా మనం క్షమించకపోతే దాని ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. Definitely we will suffer in our body. మన దేహములో ఖచ్చితంగా మనం శ్రమ పడతాం. And the other hand, spiritually, if we are not willing to forgive others, our heavenly Father will not forgive our sins. అదే సమయంలో ఆధ్యాత్మిక కోణంలో మన పరలోకపు తండ్రి కూడా మనము క్షమించకపోతే ఆయన మనలను క్షమించడు. If anybody of you sitting here, if you are not, thus far forgive others, today you need to go and see that sister or see that brother and say, brother, sister, you does in the year of this, I'm going to forgive you because the Bible says, so I want to obey that word of God. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఇంకా మీ తోటి సహోదరులను లేక సహోదరులను కుటుంబ సభ్యులను క్షమించకుండా వారి మీద పగ ద్వేషం అలాగే ఉంచుకొని ఉంటే, ఈ కూడిక అయిపోయిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళండి, సోదరుడా, పలాని సమయంలో పలాని సంవత్సరం లేక పలాని మాసంలో నా విషయంలో నువ్వు ఇలా చేశావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని వారిని క్షమించండి. If you do that, అలాగ మీరు చేస్తే you will have a stressless life in this world. ఈ లోకంలో ఒత్తిడి లేని జీవితాన్ని మీరు కలిగి ఉంటారు. May the Lord help us to forgive others ఇతరులను క్షమించడానికి ప్రభు మనకి సహాయం and చేయండి. live a glorious life in this world. ఈ యొక్క లోకంలో ప్రభుకి మహిమను తీసుకొని వచ్చే జీవితాన్ని జీవిద్దాం. So let us reflect the character of Christ through our life. క్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాన్ని మన జీవితాల ద్వారా మనం కనపరుద్దాం. May the Lord bless us with this word. ప్రభు ఈ మాటల ద్వారా మనలను దీవించును గాక. Amen.